ఈజీ మనీ కోసం అనేక మంది మహిళలైతే రాష్ట్ర వ్యాప్తంగా తమ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ వ్యవహారం మొత్తం పట్టణాలకే ఉండేది. తాజాగా ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఈ వ్యవహారం సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇవి ఎట్లా అవుతుంది, వీటికి సంబంధించినటువంటి మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇవి చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా పల్లెల్లో కూడా చేరింది కదా సార్, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సైబర్ క్రైము అనేటువంటి దాంట్లో సైబర్ నేరస్తులు మహిళలను, చిన్నపిల్లలను, వృద్ధులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి పావులుగా కొంతమంది మహిళలను ఎంచుకున్నట్లు మనకు ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. దాని మీద మీడియాలో వచ్చినటువంటి కథనాలు, అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్లో సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం పరిధిలో కొన్ని తాండాలలో ఈ యొక్క మహిళలు ఇంటి దగ్గరనే ఉంటూ ఈజీగా మనీ డబ్బు సంపాదించాలనేటువంటి తలంపుతోటి వాళ్ళు కొన్ని ఈ సైబర్ నేరస్తులు విసిరేటువంటి వలలో చిక్కుకొని వాళ్ళ కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నట్టు మనకు వచ్చింది. దానికి సంబంధించి మనం ప్రాథమికంగా వివరాలు సేకరిస్తే మట్టంపల్లి మండలంలో కొన్ని తాండాలు ఉన్నాయి. ఆ తాండాలని టార్గెట్ చేసుకొని కొంతమంది మీడియేటర్లు కూడా ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో ప్రధానంగా మనకు చామెట్ అనేటువంటి యాప్ అండ్ చిల్ చాట్ అనేటువంటి యాప్, ఇంకా కొన్ని చాలా రకాల యాప్స్ ఉన్నాయి. అది ఫ్రీ మార్కెట్, ఓపెన్ సోర్స్లో ఉన్నాయి. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మహిళలు స్మార్ట్ ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క ప్రైవసీని మొత్తం బహిరంగ ప్రపంచానికి తెలిసేటట్టు చాటింగ్ చేసుకోవడం,